Please do subscribe to Prajabheri News Channel. ఇలాంటి అవకాశం మా నిజామాబాద్లో కల్పించినందుకు చాలా ధన్యవాదాలు. ఉన్నారో వాళ్ళు మిగిలినటువంటి ప్రజానికం చేయటమే ఒక రకంగా ఆ రకమైనటువంటి కృషికి దోహదం చేస్తారు. ఈ నాటకాన్ని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ మనం ఆడించినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇది మేము 2014-16లో ఆడిన నాటకం కాదు. ఇది చాలా మార్పులు చేర్పులు చేశాం, కాంటెంపరీ చేశాం. 33% రిజర్వేషన్ అమలు అయిన తర్వాత ఆ డైలాగ్ని యాడ్ చేశాం. అన్నీ ఏంటంటే ఎప్పటికప్పుడు గతంలో చూసిన నాటకానికి ఈ నాటకానికి కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎప్పటికప్పుడు దీన్ని కాంటెంపరీగా మార్చుకుంటూ ప్రజలు ఆమోదించే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. కాబట్టి దీన్ని మరింత పబ్లిక్లోకి తీసుకెళ్ళడం కోసం మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటాను. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నేను సెక్రటరీ, నేను సిద్ధోజీరావు అని, ఆయన ఐఏఎస్ ఐపీఎస్ ఫారం కన్వీనర్. సార్ మీరు టీం సభ్యులు ఎంతమంది పాల్గొంటున్నారు? 20 మంది. ఇదే ప్రొఫెషనల్ థియేటర్, ఇదో ప్రొఫెషనల్ థియేటర్. అంటే వాళ్ళకి ఇదే వృత్తి, వాళ్ళు వేరే పని చేయరు. సార్ నిజామాబాద్లో ప్రచారం తక్కువైందని విన్నాము. అవును, మీరు ప్రచారం తక్కువ అయ్యింది. అంటే ఇక్కడ లోకల్గా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు తప్ప ఎట్లయితే జనం వస్తారో ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అది మిత్రులు కూడా మాట్లాడినప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇవాళ రేపు జనం రావాలంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉండాలి, కొంచెం బ్యానర్ ప్రచారం ఉండాలి. సార్ ఇప్పుడు చరవాణీలు వచ్చినాయి, ఇప్పుడు ప్రచారం ఎక్కువ చేయాల్సింది, మరి ఎందుకు అలాంటి పరిస్థితి? అది వాళ్ళు చెప్పాలి. నేనేమో నాటకం అది మీరు నెక్స్ట్ టైం ఎలా పునరావృతం కాకుండా చూస్తారు చూడాలి. అది మళ్ళీ